ఓం గురుర్ బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మౌన వ్యాఖ్య ప్రకటిత బ్రహ్మ దక్షిణామూర్తి తత్వము, హయగ్రీవ స్వామి తత్వము, రికార్డింగ్ ఓకే, హయగ్రీవ స్వామి తత్వము, వీటి గురించి చర్చించుకుంటున్నాం మనము గత 2 రోజులుగా. అంటే వాయిస్ ఆఫ్ సైలెన్స్ లో ఉన్న విషయాలని మన భాషలో మాట్లాడుకుంటున్నాం, అక్కడ విషయాలని మన భాషలో మాట్లాడుకుంటున్నాం. అది ఎవరికి చెప్పబడింది అంటే టిబెటన్ లానూస్ కి చెప్పబడింది. వాళ్ళకి దక్షిణామూర్తి, హయగ్రీవుడు, శివుడు ఇలాంటివి వాళ్ళకి పరిచయం లేదు కాబట్టి వాళ్ళని ఎలా చెప్తున్నారు? హాల్ ఆఫ్ విద్య, ఇగ్నోరెన్స్, హాల్ ఆఫ్ లెర్నింగ్ అండ్ హాల్ ఆఫ్ ఏమేమిటవి 3 విజ్డమ్ కదా సార్? హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్, హాల్ ఆఫ్ లెర్నింగ్, హాల్ ఆఫ్ విజ్డమ్ సార్. సార్ వాయిస్ వినబడటం లేదు కదా? హలో, అవును. ఇప్పుడు వాయిస్ రావడం లేదు. మీ వాయిస్ వినబడలేదు సార్, ఆడియో నాట్ కమింగ్. అందరికి అంటే కంటిన్యూస్ గా వినపడట్లేదా? కంటిన్యూస్ గా అవును. ఇప్పుడే స్టార్ట్ లెర్నింగ్. ఇప్పుడు వినపడుతుందా క్లియర్ గా? ఓకే, హాల్ ఆఫ్ విజ్డమ్ అన్నా మీకు వినబడలేదు. హాల్ ఆఫ్ విజ్డమ్ తర్వాత ఓకే, హాల్ ఆఫ్ ప్రొబేషనరీ పాత్, తర్వాత హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్, హాల్ ఆఫ్ లెర్నింగ్, హాల్ ఆఫ్ విజ్డమ్. ఈ 3 మనము చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మనం అందుకనే మన గ్రూప్ ని కూడా హాల్ ఆఫ్ లెర్నింగ్ అనే పెట్టుకున్నాం. హాల్ ఆఫ్ విజ్డమ్ వచ్చిన తర్వాత ఏమన్నాడు? మిమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు అన్నాడు. హాల్ ఆఫ్ లెర్నింగ్ దగ్గరే మిమ్మల్ని చాలా ట్రిక్స్ ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు, రకరకాలైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. నువ్వు కోసే ప్రతి ఒక్క రోజు వెనకాల ఒక ముళ్ళు ఉంటుంది, నువ్వు కోసే ప్రతి ఒక్క పువ్వు వెనకాల ఒక పాము ఉంటుంది. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నువ్వు అంటే మనము అచీవ్ చేసే ప్రతి ఒక్క లక్ష్యము వెనకాల కొంత కష్టం ఉంటుంది. కష్టము లేకుండా లక్ష్యాన్ని అచీవ్ చేయలేము. గొప్ప గొప్ప వాళ్ళే కష్టపడకుండా అచీవ్ చేయలేదు. అంటే ఇప్పుడు రమణ మహర్షి ఉన్నారు, ఆయన శరీరం అంటే బట్టలు తీసేశారు, గోచి మాత్రమే ఉన్నాడు, ఇంకా బాహ్యమైన ఏమీ లేవు, అప్పుడప్పుడు అన్నం తినేవాడు, తినలేదు. బయట చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది? అది అమ్మో ఈయన చాలా కష్టాలు పడుతున్నాడు, ఈయన దీనికోసం అనిపిస్తుంది. కానీ ఆయన మానసిక సంసిద్ధతని గనక మనం గమనిస్తే ఆయనకి అవి కష్టాలు కావు. ఆయనకి అది రోజువారీ దినచర్యగా మారిపోయి ఉంది కాబట్టి ఆయనకి అది ప్రాబ్లమ్స్ ఏం కావు. మెహర్ బాబా ఏ సంఘటనలో ఆయన మౌనం తాల్చాడో తెలీదు. ఖచ్చితంగా ఈ శిష్యుల వల్లే ఆయన ఇబ్బంది పడి వీళ్ళకి చెప్పడం అనవసరం. కొన్ని మనం ఫ్రాంక్ గా క్లియర్ గా మాట్లాడుకోవాలి. వీళ్ళకి ఎన్ని చెప్పినా వీళ్ళ లాభం లేదు. ఇంకా చెప్పి నా నోరు నొప్పి, లేకపోతే నాకు ప్రాబ్లమ్స్, నా వాక్కు వేస్ట్ అవుతుంది తప్పితే ఇక లాభం లేదు, ఇంక నేనే నోరు మూసుకుంటా అని చెప్పేసి ఆయన నోరు మూసేసుకున్నాడు. అంటే ఒక స్టేజ్ లో ఏమవుతుందంటే గురు శిష్య పరంపర స్టార్ట్ అయిన తర్వాత గురువులు కొన్ని విషయాలు శిష్యులకి చెప్తారు. వాళ్ళు చెప్పేటప్పుడే వాళ్ళకి 100% తెలుసు వీడు ఆచరించడని. కానీ యథేచ్ఛసి తదాకురు కరిష్యే వచనంతవా అని మనం ఎప్పుడు గుర్తు పెట్టుకుంటూ ఉంటాం.
భగవద్గీతలో కృష్ణుడు కూడా 700 శ్లోకాలు చేసిన తర్వాత కూడా యథేచ్ఛస్ నీకు ఇష్టం, ఎలా ఇష్టమైతే అలా చెయ్యి అన్నాడు. అంటే హీ సర్టన్ హీ చాలా జాగ్రత్తగా ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఫ్రీడమ్ ఆఫ్ విల్ గురించి చెప్తున్నా. ఫ్రీడమ్ ఆఫ్ విల్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మొత్తం కురుక్షేత్ర సంగ్రామం అంతా నేను చేసేసానంటాడు. పాండవులు గెలిచేశారు, కౌరవులు అయిపోయారు అంటాడు. కానీ అర్జునుడి చేత చేయించాలి, ఆ కర్మని అర్జునుడి చేత చేయించాలని చెప్పి కష్టపడి 700 శ్లోకాలు చెప్తాడు. చెప్పిన తర్వాత కూడా ఆ పాయింట్ ఆఫ్ టైంలో యథేచ్ఛసి తదాకురు అంటే తనని తాను డిస్క్లైమర్ అన్నమాట, సెల్ఫ్ డిస్క్లైమర్, నేను అనే పాయింట్ లేకుండా తనని తాను అందులోంచి పక్కకు తీసేసుకున్నాడు. ఇక నీదే పని, ఆ బాల్ అర్జునుడి కోర్టులో వేసేసినట్టే, నువ్వు ఇంకా స్టార్ట్ చేయాలి, యుద్ధం చేయాల్సిందే అని. ఆ టైంలో కూడా పెద్దలు ఏం చెప్తారు అంటే అర్జునుడు రెడీగా లేకపోతే ఇంకా ఆయన దగ్గర 4 రెడీగా ఉన్నారు ఆ ప్లేస్ లో నిలబెట్టి యుద్ధం చేయటానికి. అంటే ఇక్కడ అర్జునుడి మీద నమ్మకం లేకనా, తన వాక్కు మీద నమ్మకం లేకనా, ఫ్యూచర్ ఆయనకి తెలుసు, కానీ అంటే లివింగ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్, ఇటర్నల్ నౌ అనేది మనము ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ సెకండ్ ఏం జరుగుతుందో మనకి తెలియదు, అన్నిటికీ రెడీగా ఉన్నట్టుగా ఉండాలి. ఏవేవో ప్రిడిక్షన్స్ చెప్తారు, థర్డ్ వరల్డ్ వార్ అని అంటారు, ఈ వరల్డ్ వార్ అంటారు, ఆ వరల్డ్ వార్ అంటారు. ఏది ఏమైనా ఈ రోజు వరకు మనము ఎంత నేర్చుకున్నామో అంతటికి క్లోజ్ చేసేసి మళ్ళీ రేపు పొద్దున్నే ఫ్రెష్ గా మనం లేస్తాము. ఆ సాధనలో మనము ఒక పరిపక్వత తెచ్చేసుకోవాలి. ఏమైనా డిజైర్స్ ఏమన్నా ఉంటే, ఫిజికల్ గా డిజైర్స్ ఉంటే వాటిని తొందరగా క్లియర్ చేసేసుకోవాలి, లేదు డెలిగేట్ చేసేయాలి. ఎలా డెలిగేట్ చేస్తాము? ఒక పిల్లల పెళ్లిళ్ళు, లేకపోతే ఇల్లు కట్టుకోవడాలు, లేదా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఫ్యూచర్ లో, అంటే రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ కి వాటి కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లేదు రిటైర్ అయిన తర్వాత ఏదైనా మెడికల్ ఇన్సూరెన్స్ ఎవరైనా ఆఫర్ చేస్తే ఆ మెడికల్ ఇన్సూరెన్స్ చేయాలి. ఇవన్నీ డిజైర్స్ కాదు, ఇవి మనల్ని మనం కామన్ సెన్స్ తో ఇతరుల మీద ఆధారపడకుండా తీసుకున్న నిర్ణయాలు. చాలా మందికి అక్కడ చాలా తర్జన భర్జనలు వస్తుంటాయి. ఇది డిజైరా కాదా, మనము ఒక అద్భుతమైన పాత్రలో ఉన్నాము, ఇది చేసుకోవచ్చా చేసుకోకూడదా, గాయత్రి మంత్రం చేసుకోవచ్చా చేసుకోకూడదా, అగ్గిపెట్టుతో దీపం వెలిగించకూడదు, ఆ అగరబత్తితోనే వెలిగించాలి, పొద్దున్నే లేవంగానే దేవాలయంకి వెళ్ళొచ్చి కాళ్ళు కడుక్కోకూడదు, ఇలాంటివన్నీ చిన్నవి, చాలా సిల్లివి. దేవాలయంలో నవగ్రహాలను ముట్టుకోకూడదు, నవగ్రహాలు ప్రదక్షిణం చేయకూడదు, నూనె వేయకూడదు, ఒక రోజే వేయాలి, 2 రోజులే వేయాలి. ఇవన్నీ ఈ యూట్యూబుల్లో వాటిట్లో చెప్పి మన మనసుల్ని కలుషితం చేస్తున్నారు. మన స్థాయి ఏంటి, ఆ వాటికి ఎఫెక్ట్ అవ్వటం ఏమిటి? ఎఫెక్ట్ అవ్వద్దు దయచేసి. వాటిని జాగ్రత్తగా మనమే ఆలోచించుకుంటే మనకే ఒక లాజికల్ కన్క్లూజన్ వస్తుంది. శాస్త్రం చెప్తోందండి అంటారు చాలా మంది. నేను అడుగుతాను, శాస్త్రం చెప్తున్నదండి అని చెప్తే లాజిక్ ఏంటి, దానికి లాజిక్ ఏంటి అని అడిగి అది ఆచరిస్తాను. నువ్వు లాజిక్ చెప్పు, ఇది లాజిక్ అని చెప్పు, ఆచరిస్తాను. ఇలాంటివి కొన్ని చిన్నవి మనకి చాలా మంది చెప్తూ ఉంటారు, ఇవి పెద్ద శాస్త్రంలో లేవు, వీటిని ఎక్కువ ఆచరించద్దు, వీటిని ఆచరించాల్సిన అవసరం లేదు, ఫలానా వాళ్ళు ఎదురైతే అపశకునం, పిల్లి అపశకునం, ఆ పిల్లికి మనం అపశకునమేమో, అది కూడా అర్థం చేసుకోండి. ఇలాంటివన్నీ మనము పట్టించుకోకూడదు. అమావాస్య అంటే చాలా ఉన్నాయి. అమావాస్య మనకి చాలా, అమావాస్య రోజు అసలు పని పెట్టుకోకూడదు అంటారు. కానీ తమిళియన్స్ వాళ్ళు అమావాస్య చాలా వాళ్ళకి పయస్. అసలు అమావాస్య అంటే చాలా ఒక అద్భుతమైన రోజు, ఒక కొత్త పని ఆ రోజు స్టార్ట్ చేసి పౌర్ణమి కల్లా మనం క్లోజ్ చేసేసేటట్టుగా పనులు చేసుకోవచ్చు. మళ్ళీ పౌర్ణమి నుంచి మళ్ళీ అమావాస్యకి ఏదైనా పనులు ఉంటే పనులు చేసుకోవచ్చు.
అలా మనము కొన్ని ఈ అనవసరమైన చెత్తా చెదారం అన్ని మనము వాటిని ఎలా చేస్తాము అంటే చాలా జాగ్రత్తగా. అంటే ఇప్పుడు నేను పెరిగిన వాతావరణంలో నాకు ఇలాంటివి చాలా తగులుతూ ఉంటాయి. నా చుట్టుపక్కల వాళ్ళు కూడా తగులుతూ ఉంటాయి. దానికి మనం గట్టిగా మనం ఇది తప్పు, ఇలా అనవసరం అని అంటే పెద్దవాళ్ళు బాధపడతారు. ఖచ్చితంగా బాధపడతారు. అరే మాకు నువ్వు చెప్పేవాడు వచ్చావా అని బాధపడతారు. కానీ మనము మానసికంగా వాటి మీద గిల్టీ కాన్షియస్నెస్ తీసేయాలి. ద ద వన్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఈజ్ గిల్టీ కాన్షియస్నెస్. మొన్న శనివారం కోటి సోమవారము. నాకు శనివారం తెలియలేదు, మామూలుగా భోజనం చేసేసాను. ఆదివారం తెలిసింది అదే కోటి సోమవారం చాలా మంది ఉపవాసం ఉన్నారు, నేను కనీసం శివాలయం కూడా వెళ్ళలేదే అనిపిస్తుంది. తర్వాత ఎస్, ఆ రోజు బిజీగా ఉన్నాను కాబట్టి నాకు అది గుర్తు రాలేదు, ఇంకొకసారి ఉపయోగించుకుంటాను. ఇంకొక శనివారం, రాబోయే శనివారము నేను శివాలయంకి వెళ్ళి అదే కోటి సోమవారంగా నేను నన్ను నేను తయారు చేసుకొని నేను చేసుకుంటాను. అమ్మో ఉపవాసాలు వాళ్ళున్నారు, మనం మన శరీర తత్వాన్ని బట్టి, ఆరోగ్యాన్ని తత్వాన్ని బట్టి ఉపవాసాలు అవి నా శరీరానికి పడవు కాబట్టి నేను దానికి టెంప్ట్ గాను. చాలా మంది చెప్తుంటారు, ఏంటి సార్ మీరు ఉపవాసాలు మీరు అవి తింటున్నారు ఇవి తింటున్నారు, బిస్కెట్స్ తింటున్నారు, ఉపవాసం చేయరా అని అడుగుతున్నారు. లేదు బాబు, చాలా క్లారిటీ, చాలా గట్టిగా, చాలా క్లియర్ గా ఉండాలి. ఏదో మనసులో అయ్యో వీళ్ళు నన్ను ఏదో అంటున్నారు, వీళ్ళ కోసం నేను ఉపవాసం ఉండలేకపోతున్నాను, ఎందుకు ఈ తలకాయ నొప్పి. ఫ్రీడమ్ ఆఫ్ విల్. మనకి భక్తి, మనం రోజు సాధన, స్వాధ్యాయం, సత్సంగం ఇవి చేస్తున్నంత కాలము యూ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్ బాండేజెస్. ఇవన్నీ అనవసరమైన చెత్తా చెదారాన్ని అన్ని పక్కకు తోసుకుంటూ వెళ్ళిపోవాలి చాలా జాగ్రత్తగా. మళ్ళీ మనము మనం సడన్ గా ఏదైనా టెంపుల్ కి వెళ్ళాము, అందరూ కాళ్ళు కడుక్కుంటున్నారు, మనకి కాళ్ళు కడుక్కునే అలవాటు లేదనుకోండి, వాళ్ళతో పాటు కాళ్ళు కడుక్కోవడమే. ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. అక్కడ మళ్ళీ పబ్లిక్ లో మనము కొంచెం ఈ పబ్లిక్ తో సహా మనం కొన్ని పాటించాలి. ఎప్పుడైతే పాటించలేకపోయినప్పుడు నో గిల్టీ కాన్షియస్నెస్. ఆ సమయంలో, ఆ టైంలో అలా జరిగింది, అంతే, ఫినిష్. చాలా క్లియర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఓపెన్ గా చెప్తాను. నిన్న తిరువన్నామలై వెళ్ళాము. టెంపుల్లోకి వెళ్ళాలి, అమ్మవారి టెంపుల్లోకి వెళ్ళాలి. కంచి కామాక్షి అమ్మవారికి టెంపుల్లోకి వెళ్ళాలి. ఇక బాత్రూమ్కి వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా నేను తట్టుకోలేకపోతున్నాను, వెళ్ళాను. బట్ కాళ్ళు కడుక్కునేటానికి ఎక్కడ క్యూలోకి వెళ్ళిపోయాం, టైం అయిపోతుంది. ఇంకా కాళ్ళు కడుక్కోవడానికి అసలు అవకాశమే లేదు. అమ్మవారికి ఒకసారి నమస్కారం పెట్టుకొని ఎంటర్ అయిపోయాను. కొంచెం దూరం వచ్చేటప్పటికి లిటరలీ కుడెంట్ బిలీవ్ ఇట్, ఒక బకెట్ ఆఫ్ వాటర్ ఉంది, ఆ నీళ్లు అక్కడ వస్తూ ఉన్నాయి. అంటే నేను కాళ్ళు కడిగేసుకున్నాను. మా ఫ్రెండ్స్ ఉన్నారే, గుళ్ళో కాళ్ళు కడుక్కోవడం ఏంట్రా అతవా అని తిట్టారు నన్ను. నాకు కాళ్ళు కడుక్కోకపోయినా నేను లోపలికి వచ్చాను. ఆ సన్నటి గిల్టీనెస్ ఉంది. ఆ గిల్టీనెస్ ని నేను మంత్ర జపంతో నేను ఆ గిల్టీనెస్ పోగొట్టుకోవడానికి తీవ్రమైన కృషి చేశాను. ఇంతలోకి వాటర్ కనిపించినాయి, కాళ్ళు కడిగేసుకున్నాను, అయిపోయింది. ఈ తీవ్రమైన కృషి ఏది, మంత్రజపం. ఆ మంత్రజపం మనకి చాలా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. ఆ తర్వాత స్టెప్ లో దర్శనం బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇది అంటే బయట వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే, బాత్రూమ్కి వెళ్ళి కాళ్ళు కడుక్కోకుండా లోపలికి వెళ్ళాడు అని అనిపిస్తుంది. లెట్ దెమ్ థింక్ వాట్ ఎవర్ దే వాంట్. కానీ అక్కడ ప్రాక్టికల్ గా ఇంపాసిబుల్ అన్నమాట. కాళ్ళు కడుక్కోవడానికి నాకు ఎక్కడా దొరకలేదు. అలాగని అన్ని చోట్ల మనము బ్లైండ్ గా ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవద్దు, జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. ఆ టైంలో అలాంటి సూపర్ స్టిషన్స్ లోంచి బయటికి రావాలి. ఆ గిల్టీ కాన్షియస్నెస్ ఉండకూడదు. ఎప్పుడైతే అది నిజంగా మనము చెయ్యాల్సిన కర్మ అయితే, ప్రకృతి మనకి దారి చూపిస్తుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ప్రకృతి మనకి క్లియర్ గా దారి చూపిస్తుంది. అక్కడ అమ్మవారు ఏదో నాకు ఆశీర్వాదం ఇచ్చిందని నేను, నేచర్
హ్యాస్ గివెన్ మీ ఏ ఆపర్చునిటీ. ఇమ్మీడియట్ గా కాళ్ళు కడిగేసుకున్నాను, వెళ్ళిపోయాను. ఇది ఒక ఎగ్జాంపుల్. అలాగే మనము వీ హ్యావ్ టు ట్రీట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ యాక్ట్ మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అది అక్కడ మనకి హాల్ ఆఫ్ లెర్నింగ్ దగ్గర మనకి మనకి ఎదురయ్యే అన్ని రకాలైన ఆ గిల్టీ కాన్షియస్నెస్ లేకుండా మనము చేసే కర్మని ఆ సమయాన్ని సందర్భాన్ని బట్టి మనము ఆ కర్మని చేసుకుంటూ వెళ్ళిపోవడమే కరెక్ట్. అది ఒక్కొక్కసారి మన సొసైటీకి అనుగుణంగా ఉంటుంది, మనకి ఇష్టం లేనిదిగా ఉంటుంది. ఒక్కొక్కసారి మన యొక్క ఆచార వ్యవహారాలకి అగేన్స్ట్గా ఉంటుంది. కానీ అక్కడ కామన్ సెన్స్ అప్లై చేసి మనం ఫ్రీడమ్ ఆఫ్ విల్తో కొన్ని కర్మలు చేయాల్సి వస్తుంది. అటువంటి కర్మలు చేసేటప్పుడు ఆ గిల్టీ కాన్షియస్నెస్ పోగొట్టుకోవడానికి మంత్ర జపమే ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మౌనంగా ఉంటే మళ్ళీ మనకి ఏదో ఆలోచనలు వస్తాయి, అక్కడ మనం మళ్ళీ ఆ గిల్టీ కాన్షియస్నెస్ వస్తుంది అని అనుకుంటే మంత్ర జపం చేయటమే. అంటే పొద్దున్నే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏమి ఇస్తాను అంటే, పొద్దున్నే మీరు నీట్గా స్నానం చేస్తారు, స్నానం చేసేసి హాయి ఫ్రెష్గా గుడికి వెళ్ళాలనుకుంటారు. మీకు ఎవరు ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది ఎవరైనా తాకితే మనం అపవిత్రం అయిపోతామేమో అనే ఫీలింగ్ వస్తుంది. అప్పుడు అలా అనుకోగానే టక్కని ఎవరో ఒకళ్ళు వచ్చి తాకుతారు. తాకంగానే మనకు ఏమనిపిస్తుంది, అయ్యో అపవిత్రం అయిపోయామే అనిపిస్తుంది. అక్కడ మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అది అపవిత్రము కాదు, అది మైండ్ ఈజ్ ద స్లేయర్ ఆఫ్ ద రియల్. అక్కడ అది మనస్సు చేసే ఒక మనల్ని లక్ష్యం నుంచి పక్కకి తోయటానికి మనస్సు చేసే ఒక 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 ట్రిక్ అనమాట. అది చాలా జాగ్రత్తగా మనము అర్థం చేసుకోవాలి. అలాంటివన్నీ వాటిని పోగొట్టుకోవడానికి ఆ గిల్టీ కాన్షియస్నెస్ పోగొట్టుకొని మనస్సుని మళ్ళీ పవిత్రం చేసుకొని మనకి మనం ఆ డైటీకి సమర్పించుకోవడానికి మళ్ళీ మనం మనసుని క్లియర్ చేసుకోవాలి, గిల్టీనెస్ తీసేసుకోవాలి. అది ఇక్కడ ఏం చెప్తున్నారు, ద పవర్ హాల్ ఆఫ్ ignorance, behold the hosts of souls, watch how they hover over the stormy sea of human life, and how exhausted, bleeding, broken winged they drop one after other on the swelling waves. Tossed by the fierce winds, chased by the gale, they drift into the eddies and disappear within the first great vortex. The moth attracted to the dazzling flame of thy night lamp is doomed to perish in the viscid oil. The unwary soul that fails to grapple with the mocking demon of illusion will return to earth the slave of Mara. ఈ ఇల్యూజన్, ఈ మాయని దాటాలి మనము, అది చాలా ఇంపార్టెంట్. The wise ones tarry not in pleasure grounds of senses. బాగా విజ్ఞలు ఉన్నవాళ్ళు ఇక్కడ భౌతికమైన హాయిని కోరుకోకుండా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. మనకి ఏసీలు బాగా అలవాటే, కానీ ఒక్కొక్కసారి మనం క్యూలో నిలబడాల్సి వస్తుంది. అక్కడ మనకి కొంచెం తర్జన భర్జనలు వస్తాయి. ఇక్కడ క్యూలో నిలబడాల్సి వచ్చిందే, అక్కడ మనం ఏం చేసుకోవాలి, మంత్ర జపం చేసుకుంటూ ఉంటే, మంత్ర జపం కానీ ధ్యానం కానీ ఏదైనా శ్లోకాలు కానీ చదువుకుంటూ ఉంటే ఆ మనస్సు ఆ ప్యూరిటీని అలాగే ఉంచుకోవచ్చు. The wise ones heed not the sweet tongued voice of illusion. ఈ పక్కన నుంచి చెప్పే వాళ్ళందరూ వాయిసెస్ ఆఫ్ ఇల్యూజన్. ఇలా చెయ్యాలి, ఇలా చేస్తేనే భగవంతుడు కనపడతాడు, ఇలా చేస్తేనే మీకు పుణ్యం వస్తుంది అని చెప్పేవాళ్ళు వాయిసెస్ ఆఫ్ ఇల్యూజన్. The hall which lies beyond, hall of wisdom, wherein all shadows are unknown, where the light of truth shines with unfading glory. అంత అద్భుతమైన వెలుతురే అక్కడ.
ఆ సత్యము, ట్రూత్, ఆ నిజమైన విషయము ఎప్పుడు దాని చుట్టూ ఒక రింగ్ ఉంటుంది. అది మనకి కరెక్ట్, ఇది సత్యము అని తెలుస్తుంది. తెలిసి దాన్ని బ్లైండ్గా ఫాలో అవుతాము. అక్కడ కూడా మనకి అహంకారముకి గురి కాకుండా, ఇది నేను పవిత్రాత్మని, నేను చాలా పుణ్యాలు చేశాను కాబట్టి నాకు అన్ని మంచే జరుగుతాయి అనే ఆలోచనలకి ఎప్పుడు రాకూడదు. ఎప్పుడు లెర్నర్ గానే ఉండాలి. ఎప్పుడు లెర్నర్, ఎవ్రీ సెకండ్ యు ఆర్ ఎ లెర్నర్ అనే హ్యూమిలిటీ మనము జాగ్రత్తగా ఉంచుకోకపోతే మనకి ఆ ప్యూరిటీ ఆఫ్ మైండ్ని మనం సాధించలేము. థాట్లెస్ మైండ్ని సాధించలేము. క్షణము మనము అది తెలుసుకుంటూ ఉండాలి. Stifle the voice of flesh, allow no image of the senses to get between its light and thine, and thus the twain may blend in one. And having learned thine one, Ajnana, flee from the hall of Ajnana, flee from the hall of learning. This hall is dangerous in its perfidious beauty, is needed but for thy probation. Beware, Lanu, lest dazzled by illusive radiance, thy soul should linger and be caught in its deceptive light. అది చాలా జాగ్రత్తగా మనం గుర్తుంచుకోవాలి. ద ఇనిషియేట్, ఇక్కడ ఫుట్ నోట్లో ఏం చెప్పారు అంటే, మనకి ఎప్పుడైతే ఏదైనా మంత్రము మనం కంటిన్యూస్గా ఒక గురువు ద్వారా మనకి మంత్రం దొరికితే వెంటనే అది ద్విజత్వము వచ్చినట్టే. మంత్ర దీక్ష కనుక జరిగితే, మనకి మంత్ర దీక్ష జరగలేదు, అవకాశం లేదు, కంటిన్యూస్గా ఒకే మంత్రాన్ని మనం జపం చేస్తున్నాము. కొన్ని రోజుల తర్వాత ఆ మంత్రం గురించి ఇంకొంత అవగాహన వచ్చింది, ఏదో రకంగా ఆ మంత్రం మీద ఇష్టం పెరిగింది. అది ప్రకృతి మనకిచ్చిన ద్విజత్వము, ఇనిషియేషను. The initiate who leads the disciple through the knowledge given to him to his spiritual or second birth is called father, guru or master. ద్విజత్వం ఎప్పుడైతే వస్తుందో, అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన గ్రూప్లో చాలా రోజుల నుంచి కొంతమంది వస్తున్నారు. వీళ్ళకి ఇప్పటి వరకు ఏ గురువు ఇనిషియేషన్ ఇవ్వలేదు, కానీ రోజు ఇనీషియల్గా ఈ మంత్రాలు వింటున్నారు. ఈ మంత్రాలు మార్నింగ్ స్టార్టింగ్ ప్రేయర్లో ఇచ్చిన మంత్రాల్లో ఏదో ఒక మంత్రం వాళ్ళకి నచ్చింది. మన రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి ఆ మంత్రం అంటే ఇష్టం పెరిగింది. ఆ మంత్ర జపం గురించి కొంచెం తెలుసుకోవాలనిపించింది. ఇమీడియట్గా తెలుసుకోవాలని అనిపించగానే వాళ్ళకి దానికి సంబంధించిన విషయాలు తెలిసాయి అంటే ఖచ్చితంగా ప్రకృతి వాళ్ళకి, ఆ పర్టికులర్ వ్యక్తికి ఇనిషియేషన్ ఇచ్చినట్టే. అది అలాంటివి మనము ప్రకృతిలోంచి తెలుసుకోవాలి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అది అలా అర్థం చేసుకున్నందువల్ల మీకు నష్టమేం లేదు. కానీ మనకి ఇనిషియేషన్ జరిగింది అని అనుకున్నప్పుడు కొంచెం మనకి వీ కెన్ ప్యాట్ అవర్ బ్యాక్, ఒకసారి అలా శభాష్ అనుకొని మనం దానికి సంబంధించిన మీ వివరాలు కనుక్కోవచ్చు. దీనికి సంబంధించిన మెటీరియల్ ఉందా, దీని మీద నాకు చాలా ఇష్టంగా ఉంది, ఈ మంత్రం చెప్పడానికి నాకు చాలా ఇష్టంగా ఉంది, కనుక్కుంటే ఆ మెటీరియల్, దానికి సంబంధించిన వీడియోస్ వింటాము. అలా ఇష్టం పెంచుకుంటూ ఆ మంత్రం యొక్క దేవత వాటి మీద మనము రీసెర్చ్ చేసుకోవచ్చు. అది మనకి ఆ షైన్, ఆ లైట్ అన్నమాట. ఆ లైట్ హాల్ ఆఫ్ లెర్నింగ్లో ఇది డిసెప్టివ్ లైట్స్ ఉంటాయి, మనకి అట్రాక్టివ్ లైట్స్ ఉంటాయి. This light shines from the jewel of the great ensnarer Mara, the senses. It bewitches, blinds the mind and leaves the unwary and abandoned wreck. ఇది మనము తెలుసుకుంటాం. ఇలాగా సరైన రూటు, సరికాని రూటు, ఇలా మనం ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటూ వెళ్తుంటాము. If through the hall of wisdom thou would reach the veil of bliss, disciple, close fast thy senses against the great dire heresy of separateness that weans from the thief from the rest. Let not thy heaven born merged in the sea of Maya break from the universal parent, but let the fiery power retire into the inmost chamber, the chamber of the heart and the abode of the world's mother. So chamber of the heart, హృదయం యొక్క స్పందన. హృదయంలో వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఉంటుంది, విష్ణువుకి లక్ష్మీదేవి ఉంటుంది. మన హృదయమే లక్ష్మి అని చెప్తారు చాలామంది. మన హృదయం ఎంత పవిత్రంగా ఉంటే అమ్మవారు అక్కడ ఉన్నట్టు లెక్క. ఆ హృదయము, మూలాధారము, సహస్రారము,
ఈ 3 మోస్ట్ ఇంపార్టెంట్ అని మనకి గ్రంథి భేదనాల్లో, షట్చక్ర జాగరణలో ఇవి చెప్తూ ఉంటారు. కాబట్టి మనకి హృదయము ఆ స్పందనలు, మన యొక్క స్పందన ఎలా ఉంటుందో ఆ స్పందన ఇమోషన్లోకి రాకూడదు, కళ్ళ నీళ్ళు రాకూడదు, బాధలోకి వెళ్ళిపోకూడదు. ఆ ఇమోషన్ని మనం కన్వర్ట్ చేసుకొని యాక్షన్లోకి పెట్టాలి. ఎవరైనా మనకి ఈ సోషల్ మీడియాలో వీటిలో ఏదైనా మనకి ఇమోషనల్ వీడియో కనుక వచ్చిందనుకోండి, వెంటనే ఆ ఇమోషన్స్లోంచి బయటికి రావటానికి మంత్రజపం చేసేసుకోండి. లేదు, ఆ మంత్రజపం చేసుకుంటే ఏం జరుగుతుంది అంటే ఆ ఇమోషన్కి సరైన యాక్షన్ దొరుకుతుంది. చాలా కొద్ది రోజుల్లోనే మీకు ఏదైనా ఒక అన్నదానం కానీ ఏదైనా దానం ఇవ్వడానికి అవకాశం దొరుకుతుంది. దాన్ని ఇమ్మీడియట్గా ఉపయోగించుకోండి. The inner chamber of the heart, called in Sanskrit Brahmapura, the fiery power of Kundalini. సో ఆ ఇన్నర్ కుండల్ని గురించి మనం రెగ్యులర్గా డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం కాబట్టి ఇక స్పెషల్గా చెప్పుకోగల. ద పవర్ అండ్ ద వరల్డ్ మదర్ ఆర్ నేమ్స్ గివెన్ టు కుండల్ని, వన్ ఆఫ్ ది మిస్టిక్ యోగిక్ పవర్స్. It is buddhi considered as an active instead of passive principle, which is generally regarded only as the vehicle or casket of the supreme spirit Atma. It is an electro-spiritual force, a creative power which when aroused into action can as easily kill as it can create. So కుండల్ని జాగరణ గనక జరిగితే ఎటైనా జరగచ్చు మనల్ని. అది అందుకనే అహంకారం, మనోబుద్ధి చిత్త అహంకారాలని మనం చాలా జాగ్రత్త, మనస్సుని జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టుకోవాలి, చిత్తాన్ని జాగ్రత్తగా కంట్రోల్ పెట్టుకోవాలి, బుద్ధిని ఉపయోగించి రైట్ రాంగ్ మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత అహంకారం జోలికి పోకుండా ప్రతి సెకండ్ మనము జాగ్రత్తగా ఉండాలి, ప్రతి సెకండ్ జాగ్రత్తగా ఉండాలి. అది మనకి కుండల్ని జాగరణ అప్పుడు మనకి తెలుస్తుంది. Then from the heart that power shall rise into the sixth, the middle region, the place between thine eyes. When it becomes the breath of the one soul, the voice which filleth all, thy master's voice. ఆజ్ఞా చక్రంలో గురువుని చూసుకోండి అని చెప్తుంటారు కదా, అదే ఇక్కడ. This only then thou canst become a walker of the sky, who treads the winds about the waves, who step. కేచరి గురించి చెప్తున్నారు ఇక్కడ. కేచరులు కూడా చెప్తున్నారు. కేశరా ఆర్ స్కై వాకర్ ఆర్ గోయర్, as explained in the 6th adhyaya of that king of mystic works, the Jnaneshwari. The body of the yogi becomes one formula of the wind, as a cloud from which limbs have sprouted out, after which the yogi beholds the things beyond the seas and stars. He hears the language of the devas and comprehends. కేచరి ముద్ర, ఆకాశంలో విహరించడము, ఆస్ట్రల్ ట్రావెల్, వీటిని మనం మన ఫిజికల్ బాడీతో లిటరల్గా మనం అయితే ఆకాశంలో విహరించలేము. కానీ మనము మన చెవులని కనుక కరెక్ట్గా ఉపయోగించుకుంటే వాయిస్ వినపడుతుందా? ఇప్పుడే వినిపిస్తుంది. మధ్యలో ఒక 1 minute ఆగింది కదా, వేరే కాల్ వచ్చింది, అందుకని ఆగి ఉంటుంది. ఎంతసేపటి నుంచి వినపడట్లేదు? చెవులు చెప్తున్నారండి, చెవుల గురించి ఉన్నారు కదా. ఎస్, గుడ్. సో యు ఆర్ లిజనింగ్ వెరీ కేర్ఫుల్లీ. ఆ చెవులు మనము ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకుంటే అంత మంచిది. ఏ శబ్దాలని మనం వినాలి, శబ్దాలని మనం తెలుసుకోవాలి, అవి వచ్చే ఆ విషయాలని మనము డిస్టింగ్విష్ చేసుకోవాలి, వాటి గురించి మనము అధ్యయనం చేయాలి. ధ్యానము చేసేటప్పుడు మనము ఏదైనా ఓపెన్ ఎయిర్ పార్కుల్లో వాటిట్లో వెళ్ళినప్పుడు ధ్యానం చేసేటప్పుడు చెవులతో మనము జాగ్రత్తగా వింటూ ఉండాలి. ఏ శబ్దం వస్తుంది, ఏ శబ్దం రాదు. ఇప్పుడు కరెక్ట్గా నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను, నాకు ఇక్కడ ఫ్యాన్ శబ్దం మాత్రమే వినపడుతుంది. అలాగే ఇప్పుడు మీరున్న చోట కూర్చొని ఉన్నారు, నా వాయిస్ కాకుండా ఇంకేమన్నా మీకు వినబడుతున్నాయా? అవన్నీ మనము ఇయర్స్ని, ఐస్ని, మన సెన్సెస్ని
సూక్ష్మీకరణ చేసుకుంటూ ఉండాలి జాగ్రత్తగా. కళ్ళు కూడా మనం చూసేటప్పుడు కళ్ళజోడు ఉన్నా లేకపోయినా డీప్ గా చూడటం అలవాటు చేసుకోవాలి. అలాగే స్కిన్ టచ్ కూడా మనము, అంటే మనకి ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉంటారు, ఆ తల్లి టచ్ తరంగానే వాళ్ళు ఇమ్మీడియట్ గా అర్థమైపోతుంది ఇది తల్లి అని, వాళ్ళకి లేకపోయినా తండ్రి టచ్ తండ్రి తల్లి తెలిసిపోతుంది. అలాంటి టచ్ మనకు తెలుసుకోవాలి. స్మెల్, ఆ తర్వాత స్మెల్ కూడా మనం బాగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. సాధనలో వెళ్ళేటప్పుడు అప్పుడప్పుడు మనకి పూల వాసన, గంధం వాసన, కర్పూరం వాసన వస్తూ ఉంటాయి. ఆ వాసనలు వచ్చినప్పుడు వాటికి అట్రాక్ట్ కాకూడదు. అవి ఏంటంటే మనకి కొంతమంది మంచి పాజిటివ్ సోల్స్ అలా వెళ్తూ ఉన్నప్పుడు, మనకి ఆ పాజిటివ్ సోల్స్ యొక్క విషయాలు మనకి అర్థమైనప్పుడు మనకి లీలగా కొంత స్మెల్, కొన్ని మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక ధ్యాసలో, ఒక ధ్యానంలో, ఒక జపంలో వీటిట్లో ఉన్నాం కాబట్టి మనల్ని అట్రాక్ట్ చేసి మన చుట్టూ తిరగటానికి పాజిటివ్ నెగటివ్ సోల్స్ వస్తాయి అనగానే మనం వెంటనే టక్కని నమ్మేస్తాం. కానీ పాజిటివ్ సోల్స్ కూడా వస్తాయి మనకి. ఇంకాస్త అశరీరధారులు అంటారు వాటిని, కేచరి ముద్ర. ఆ కేచరులు ఆకాశంలో తిరుగుతూ ఉంటారు అన్నమాట వాళ్ళు. మనకి తదాస్తు దేవతలు ఉంటారు అని చెప్తుంటారు మనకి చిన్న పెద్దవాళ్ళు కూడా. అది కూడా ఇంతకుముందు మనం చర్చించుకున్నాం. బిట్వీన్ 5:30 to 6 సన్సెట్ అయిన అరగంట ముందు మనం ఏం చెప్తే అది జరుగుతుంది. తదాస్తు దేవతలు ఆ టైంలో తిరుగుతుంటారు, అశ్విని కుమారులు ఆ టైంలో తిరుగుతుంటారు. వీళ్ళు కేచరులు అనమాట. ఈ కేచరులు అలా చూసుకుంటూ వెళ్తుంటారు. ఎక్కడైతే బాగా సాధన జరుగుతుందో ఆ సాధన జరుగుతున్న ఆ ప్లేస్ నుంచి వాళ్ళు వచ్చే కలర్స్ ని వాళ్ళు గమనిస్తూ ఉంటారు. ఆ గమనిస్తూ ఉన్నప్పుడు మనకి కొన్ని వాసనలు, కొన్ని మాటలు వినపడుతూ ఉంటాయి. వాటిని జాగ్రత్తగా వినటము, కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. సడన్ గా మనకి ఒక కొత్త ఆలోచన వస్తుంది. వాటిని అది నేను ప్రాక్టీస్ లో పెట్టాలా, ఇతరులకి చెప్పాలా అని మనం జాగ్రత్తగా ఆలోచించుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఉండాలి. ఇవి మన సెన్సెస్ ని మనం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోవడానికి చూడాల్సిన విషయాలు. ఎందుకు ఇది ఎంత చెప్తున్నాను అంటే తర్వాత ఏం చెప్తున్నారో చూడండి. Thou hast to hear the voice of thy inner God in 7 manners. 10:16 అయిపోయింది కదా. సో చెప్తాను. నైటింగేల్స్ స్వీట్ వాయిస్. ఫస్ట్ది నైటింగేల్ స్వీట్ వాయిస్. రెండోది సింబల్. మన నేను ఫోటో పెట్టాను, నేను దాన్ని ఏమంటారు, భజన చేసే సింబాల్స్. తర్వాత షెల్ అంటే సముద్ర తీరంలో ఉండే శంఖము. ఆ శంఖం చెవిలో పెట్టుకుంటే ఎలాగ తెలుస్తుంది? సముద్రపు హోరు తెలుస్తుంది. ఆ తర్వాత వీణ సరస్వతి దేవి చేతిలో ఉన్న వీణ యొక్క వాయిద్యము అది ప్యూర్లీ గంధర్వ అన్నమాట. అది ఆ వాయిద్యం. అందుకనే మనము అప్పుడప్పుడు మీరు ఆ వీణకు సంబంధించిన రిసైటల్స్ యూట్యూబ్ లో వాటిట్లో వింటూ ఉండండి. ఫ్లూట్ కు సంబంధించింది, వీణకు సంబంధించి ఇవి ఏన్షియంట్ ఇన్స్ట్రుమెంట్స్, ఇప్పటివి కాదు. దేవతలు, కృష్ణుడు వాయించిన ఫ్లూట్ గాని, సరస్వతి దేవులో ఉండే వీణ గాని, ఇవి ఆ ఇన్స్ట్రుమెంట్స్ మనం వింటేనే మన ఇయర్స్ కి ఆ డివైన్ ఫ్లేవర్ తెలుస్తుంది. ఫిఫ్త్ లైక్ సౌండ్ ఆఫ్ బ్యాంబూ ఫ్లూట్ ష్రిల్స్ ఇన్ థైన్ ఇయర్. బ్యాంబూ ఫ్లూట్ అంటే వెదురుతో చేసిన ఫ్లూట్. ఇప్పుడు ఏంటి, అన్ని ఇన్స్ట్రుమెంట్స్ వస్తున్నాయి, కానీ ఆ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చినా బ్యాంబూ ఫ్లూట్ ఏమన్నా ఉంటే అది చూసుకోవాలి. తర్వాత ట్రంపెట్ బ్లాస్ట్ అంటే ఏనుగు యొక్క హ్రీంకారము. ఏనుగు యొక్క హ్రీంకారము కూడా టిబెటన్ మొనాస్ట్రీస్ లో ఒక సాధనగా వింటారు. తెలుసా మీకు? మాస్టారు కూడా చేయించారు. మాస్టారు కూడా ఏనుగు యొక్క హ్రీంకారం ఎలా ఉంటుందో చెప్పించారు. తర్వాత పక్షుల కిలకిల రావాలి. ఈరోజు గౌరీ ఆంటీ ఒకటి పెట్టారు. ఏది? గణపతి సచ్చిదానంద స్వామి పక్షుల కిలకిల రావాలి. ఆ కిలకిల రావాలి వినటము కూడా చాలా గొప్ప సాధన. అది అక్కడికి వెళ్ళాలి మనం. అక్కడికి వెళ్ళి వింటే తెలుస్తుంది. తర్వాత ద లాస్ట్ వైబ్రేట్స్ లైక్ ది డల్ రంబ్లింగ్ ఆఫ్ ది థండర్ క్లౌడ్.
ఉరుము 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 విన్నప్పుడు మన వాళ్ళు ఏదో అనమంటారు. ఏమనమంటారు? అర్జున పల్గుణ పార్థ కిరీటి శ్వేతవాహ ధనంజయ. చూడండి, అంటే అది ఇంద్రుడి యొక్క వజ్రాయుధం లాంటి ఒక ఆయుధంలోంచి వచ్చే ఫ్లాష్ అది. ఆ ఫ్లాష్ ని కూడా మనం దాంట్లో ఎంతో ఎలక్ట్రిక్ ఫోర్స్ ఉంటుంది, ఎంతో ఎనర్జీ ఉంటుంది. అది ఏది ఆ ఉరుము తర్వాత వచ్చే ఆ లైటనింగ్ దేని మీద పడితే ఏమవుతుంది, అది మొత్తం నాశనం అయిపోతుంది. కానీ దాంట్లో ఎంతో ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీని మనం తీసుకోవాలి అంటే ఆ ఉరుముకి కూడా అలవాటు పడాలి. ఆ ఉరుము వచ్చింది అనగానే మనకి ఇమీడియట్ గా ఎక్కడో ఒక డ్రాప్ పడంగానే మనకి రుమాలు నిక్కబొడుచుకుంటాయి. అలాంటిది కూడా మనము రెగ్యులర్ గా ప్రాక్టీస్ లో పెట్టుకోవాలి, వింటూ ఉండాలి అని 7 రకాలైన సౌండ్స్ ఇక్కడ హెచ్పిబి మనకి కోట్ చేసి చెప్పింది. అందులో కొన్ని సౌండ్స్ దానికి సంబంధించినవి నేను షేర్ చేశాను. సో ఈ రోజుకి ఈ 7 సౌండ్స్ తో క్లోజ్ చేస్తాము. జై గురుదేవ్. స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతాం న్యాయన మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణ్యభ్యో శుభమస్తు. ఎవరైనా అది రికార్డింగ్ క్లోజ్ చేసేయండి. గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు. నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షస్థ పర్జన్య ప్రతి సస్యాన్ని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణ సంత నిర్భయ.